అభినందనలు. ఒకసారి సపోర్ట్తో గట్టిగా ఇంకా వాళ్ళకి అభినందనలు. నెక్స్ట్ ధర్మసాగర్. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి నుండి నేటి వరకు 4 విడతలుగా మన నియోజకవర్గంలో దాదాపు 5,600 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 20,50,00,000 రూపాయలను ప్రభుత్వము మీరు కట్టిన వడ్డీ తిరిగి మీకు చెల్లిస్తున్నది, మీ అకౌంట్లో జమ చేస్తున్నది. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు దాదాపు 4,042 ఈ క్వార్టర్లో దాదాపు 4,042 గ్రూపులకు 3 కోట్ల రూపాయలు మీరు కట్టిన రుణాన్ని మీ అకౌంట్లోకి జమ చేస్తున్నారు. వాస్తవంగా వడ్డీ లేని రుణాలను మీ అకౌంట్లోకి జమ చేసే కార్యక్రమం, మీకు చెల్లించే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చి గన్పూర్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ సభలో మనందరం అడిగినాం, మా ఆడపడుచులకు వడ్డీ లేని రుణాలు అని చెప్పి ఊదలు పోయినసారి, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు, మనం ఇవ్వాలి అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మన సమావేశం అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే మొట్టమొదటి విడత మీ అకౌంట్లోకి వచ్చింది. ఎన్నడు వచ్చింది అది? డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు, అంటే 4 మాసాలది ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మొదటి విడతగా మీకు ఆ అమౌంట్ జమ అయింది. తర్వాత 2వ విడత, 3వ విడత, ఇవాళ 4వ విడత. మొత్తంగా మన నియోజకవర్గంలో 5,600 ఎస్ఎస్సి గ్రూప్స్, అంటే నాకు తెలిసి 60,000 మంది సభ్యులు ఉంటారు. గ్రూప్కు 10 నుంచి 15 మంది ఉంటారు. ఆ రకంగా 60,000 మంది సభ్యులలో లోన్ తీసుకున్న వాళ్ళు కనీసం ఒక 30,000 ఉంటారా? సగం మంది ఉంటారా? ఎక్కువ ఉంటారా? ఒక 40,000 మంది అనుకుందాం. ఆ 40,000 మందికి ఇవాళ చక్కగా లాభం జరుగుతుంది. 1 లక్ష రూపాయలు, ఒక 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న వాళ్ళకి నాకు తెలిసి, నా అంచనా ప్రకారం, నా క్యాలిక్యులేషన్ ప్రకారం 2 లక్షలు తీసుకున్న వాళ్ళకు కనీసము మీరు ఎంత మంది కడతారు? ఒక 10,000 కడతారా అప్పు తీరే వరకు? 15,000 అవుతుందా? 20,000 అవుతుందా? 20,000 అవుతుంది. మీరు కట్టిన 20,000 నుంచి తిరిగి వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వాళ్లకు తోడుగా నిలబడాలి, వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళను బడా పారిశ్రామికవేత్తలను చేయాలి, వ్యాపారవేత్తలను చేయాలి. వాళ్ళకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాలి.